ఈరోజు నల్గొండ జిల్లా ఆసుపత్రి నందు విశ్వ మానస ఆరోగ్య రక్షణ మరియు చట్టాలపై అవగాహన దినోత్సవం సందర్భంగా భీమార్జున్ రెడ్డి చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అక్షరాస్యత ఎంత అవసరమో లీగల్ లిటరసీ అనగా చట్టాలపై అవగాహన కూడా అంతే అవసరమని అన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా ఆసుపత్రి నందు విశ్వ మానవ ఆరోగ్య రక్షణ మరియు చట్టాలపై అవగాహన దినోత్సవం సందర్భంగా భీమార్జున్ రెడ్డి చీఫ్ లీగల్ ఎయిడ్స్ డిఫెన్స్ కౌన్సిల్ అధ్యక్షతన సమావేశం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అక్షరాస్యత ఎంత అవసరమో లీగల్ లిటరసీ అనగా చట్టాలపై అవగాహన కూడా అంతే అవసరమని, ఇది ఉంటేనే మనిషి ఆత్మగౌరవంతో సమాజంలో తలెత్తుకొని అందరితో సమానంగా తమ హక్కులను కాపాడుకుంటూ ఎవరి వల్ల అన్యాయానికి గురి కాకుండా బతకగలుగుతారు. దీనికోసమే నల్గొండ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పనిచేస్తుందని, మా సేవల్ని వినియోగించుకోగలరని తెలియజేశారు. అదేవిధంగా డాక్టర్ నగేష్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఒక హక్కుగా మన భారత రాజ్యాంగం పీఠికలో ఉందని, దీనికి అనుగుణంగానే పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా ఆసుపత్రులు ఏర్పాటు చేసిన డాక్టర్స్ ద్వారా, నర్సుల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా, ఆశా కార్యకర్తల ద్వారా ప్రజలందరికీ ఆరోగ్యాన్ని 24 గంటలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. చివరగా డాక్టర్ తిరుపతిరావు జిల్లా మాస్ మీడియా అధికారి మాట్లాడుతూ క్లినిక్ ఎస్టాబ్లిమెంట్ యాక్ట్, గర్భ విచితి యాక్ట్, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, సిఓటిపి చట్టాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రిలోని డాక్టర్లు, సిబ్బంది మరియు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.